కూకట్పల్లి కల్తీ కల్లు కేసులో బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ ఘటనలో బాధితుల సంఖ్య 22కు పెరిగింది. ఇప్పటికే ఈ ఘటనలో నిన్న ఇద్దరు, ఇవాళ ఒకరు, మొత్తం ముగ్గురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వెంటిలేటర్పై బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కల్లు కాంపౌండ్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అనంతరం 3 కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు. పరారీలో ఉన్న కల్తీ కల్లు కాంపౌండ్ నిర్వాహకుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కాగా నిన్న కల్తీ కల్లు తాగి 22 మంది అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్లు కాంపౌండ్ మూసివేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఆసుపత్రిలో బాధితులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాలానగరు పరిధిలోని శంషిగూడ, హైదర్ నగర్ అండ్ భాగ్యనగర్ ఈ 3 డిపోలలో ఈ యొక్క కళ్ళు సేవించిన కారణంగా అందరికీ ఒకే రకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినాయి. ఇందులో మొత్తంగా 19 మందికి వాంతులు, విరోచనాలైన సందర్భంలో ఇందులో అందరినీ కూడా నిన్ననే సమాచారం రాగానే 15 అంబులెన్సులు, పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తక్షణమే వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ నిమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరేమో గాంధీ హాస్పిటల్లో, మిగతా 15 మంది ఇక్కడ ఉన్నారు. తర్వాత ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో ఒకరిద్దరు ఉన్నారు. వీళ్ళందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇదే సందర్భంలో ఎవరైతే కల్లు డిపోలను నడిపిస్తూ ఉన్నారో వాళ్ళనందరినీ కూడా కస్టడీలో తీసుకొని నిర్బంధంలో ఉండడం జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. రెండవది, అక్కడ మిగిలినటువంటి ఏదైతే కళ్ళు ఉండిందో దాన్ని టోటల్గా సీజ్ చేయడం జరిగింది. దాన్ని కంప్లీట్గా పడేయడం జరిగింది. కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ప్రభుత్వం నిజాలు దాచాలని చూస్తుందని ఆరోపించారు. ఈ ఘటనలో ఇవాళ ఒకరు, నిన్న ఇద్దరు, మొత్తం ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తుందన్నారు ఆయన. కల్తీ కల్లు ఎప్పటి నుంచి అమ్మారు, ఎంతమంది తాగారు అనే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించాలన్నారు. బాధితులు 20 మంది కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే మరికొందరు ఆసుపత్రిలో చేరుతున్నారని వివరించారు. కూకట్పల్లిలో ఉన్నటువంటి శంషిగూడ కానీ, హెచ్ఎంటీ హిల్స్ ఏరియా కానీ, ఆ బస్తీలలో ఉన్నటువంటి పేద ప్రజలు, ప్రతి నిత్యం కూలి పని చేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ రంగంలో పని చేసుకునే వాళ్ళు అరసీసో సీసానో కుటుంబ సభ్యులతో సహా భార్యాభర్తలు కలిసి, భర్తలు గాని భార్యలు గాని ఆ కల్తీ కళ్ళు తాగిన తర్వాత 4 గంటలకే 5 గంటలకే వాళ్ళకు విరేచనాలు, వాళ్ళకు వామిటింగ్స్ అయ్యి అస్వస్థతకు గురైండ్రు. ఈ విషయం తెలియక కొద్దిమంది ఒకరో ఇద్దరు అక్కడే చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అనేక మంది తాగిన వాళ్ళు, అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా 15 మందో 20 మందో కాకుండా పెద్ద సంఖ్యలోనే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఈ విషపు కళ్ళు తాగిందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. 7 మంది ఏమో గాంధీ హాస్పిటల్లో వాళ్ళు క్రిటికల్గా ఉన్నారు కాబట్టి పంపించామని. ఏది ఏమైనప్పటికీ కూడా